హైదరాబాద్ నగరంలో ధూల్పేట్ గంజాయికి అడ్డగా మారింది. గతంలో గుడుంబా అంటేనే ధూల్పేట్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు గంజాయికి సిటీలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా గానీ ధూల్పేట్‌లో లింకులు కనబడుతున్నాయి. ఈ గంజాయి అంటే కేవలం ఒక మత్తు అంతవరకే గంజాయి సమస్యనే ఉండట్లేదు. ఆ గంజాయి మత్తులో ఇంకా ఇతర నేరాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా తీసుకొని ఆహ్, ఆగస్టు 31 లోపు ధూల్పేట్‌లో గంజాయి కనబడకూడదు. ఆపరేషన్ ధూల్పేట్ అని చెప్పేసి ఒక స్పెషల్ టాస్క్ తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతల్ని గతంలో గుడుంబాను అరికట్టడంలో ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి సార్ మనతో ఉన్నారు. ఇప్పుడు స్పెషల్ టాస్క్ మీద ఇక్కడికి వచ్చారు. ఆగస్టు 31 లోపు ఈ గంజాయిని ఎలా అరికడతారో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఆపరేషన్ ధూల్పేట్ లక్ష్యం ఏంటి సార్? ఆపరేషన్ ధూల్పేట్ అంటే ధూల్పేట్లో గంజాయి నియంత్రణ, గంజాయి అమ్మకాలని పూర్తిగా నిలిపివేయటం, ఎక్కడ గంజాయి దొరికినా ధూల్పేట్ తోటి సంబంధాలు ఏ విధంగా అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఉన్నాయో అని చెప్తున్నారో ఆ పరిస్థితులు లేకుండా ధూల్పేట్ గంజాయికి అడ్డ కాదు, ఇది కళాకారుల అడ్డ. ఇది గణేష్ విగ్రహాలు తయారు చేసే కళాకారులు నెలకొనే ప్రదేశం. ఇక్కడ అత్యంత శౌర్యవంతులైన యోధులు ఉన్న ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను కాపాడుతూ ఈ నేర ప్రపంచంతో ధూల్పేటని దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్న కమలాసన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వచ్చిన గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి అనే ఆదేశాలతోటి ఈ మధ్యకాలంలో ప్రతి చోట ఎక్కడ కేసు దొరికినా సరే జిహెచ్ఎంసీ లిమిట్స్లో దాని మూలాలు ధూల్పేట్లో ఉన్నాయి అన్న వాతావరణంలో ధూల్పేట్లో అమ్మకాలు, ట్రాన్స్పోర్టేషను, ఎవరెవరైతే పెడ్లర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో దాన్ని అంతా అరికట్టాల్సిన అవసరం వచ్చిన దృష్ట్యా నేను ఎట్లాగూ స్టేట్ టాస్క్ ఫోర్స్లోనే ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కాబట్టి ధూల్పేట్లో పనిచేస్తున్న ఇక్కడ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ వీళ్ళకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి సపోర్టివ్ రోల్ ప్లే చేసి ఆగస్ట్ 31 లోపల ఈ గంజాయి అమ్మకాలు అనేది ధూల్పేటలో లేకుండా చేసేదానికోసం లక్ష్యంగా ఈ టాస్క్ అప్పగించడం జరిగింది. దానిలో భాగంగా నేను 22 జూలై నాడు నుంచి ఈ ధూల్పేట ఆపరేషన్ ధూల్పేట్ కార్యక్రమంలో పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ దాదాపుగా 13 డేస్ అవుతుంది మేము స్టార్ట్ చేసి. ఈ 13 రోజుల్లో ఒక 30 మందిని అరెస్ట్ చేసాం. ఒక 80 కిలోల వరకు గంజాయి సీజ్ చేసాం. ఈ 30 మంది అరెస్ట్ అయిన కేసెస్లో ఇంకో 16 మంది నిందితుల్ని, ఇంపార్టెంట్ నిందితులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేర్చాం. ఎవరైతే అమ్ముతున్నారో అమ్మేవాళ్ళు చిన్న చిన్న రోజు కూలీ కోసమో లేకపోతే 1000 రూపాయలు, 2000, 3000 సంపాదించడం కోసం వాళ్ళు కేసుల్లో పెట్టడం, వాళ్ళు జైలుకు పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ అమ్మటం, ఈ ప్రక్రియని ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే అసలు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి దందాన నిర్వహణలో ప్రధాన భూమిక వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ కేసుల్లో తీసుకురావటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని జైళ్ళకి పంపించటం. ధూల్పేటలో గంజాయి అమ్మటం అంత తేలిక కాదు. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క పవర్ని వాళ్ళకి రుచి చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఇప్పటికే ఆ ప్రభావం కొంత కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా 150-200 మంది గుర్తించాం. దాంట్లో అగ్రశ్రేణికి చెందిన ఒక 15 మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళల్లో ఒక 6గురిని అరెస్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా పరారయ్యారు. పాత కేసుల్లో అబ్స్కాండింగ్లో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ గంజాయి దందాలో ఇంపార్టెంట్ కీ రోల్ వహిస్తున్న వాళ్ళని వెంటాడుతున్నాం. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ధూల్పేటలో అమ్మకాలు దాదాపుగా చివరి దశకు వచ్చినాయి. ఒకసారి ప్రధానంగా గంజాయి విషయంలో మనం తీసుకుంటే కేజీ కంటే తక్కువ అమ్మే వాళ్ళను, అంటే తక్కువ పరిమాణంలో ఎవరి దగ్గర అయితే సీజ్ అవుతుందో వాళ్ళని వినియోగదారులుగానే చూస్తూ అమ్మకందారులుగా చూడకపోవడం వల్ల వాళ్ళు కేసులోంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. సో ఈ అంశాన్ని కూడా మీరు రూల్స్ ఏమైనా సవరణ చేసే అవకాశం ఉంది సార్? కిలోలోపు గంజాయి దొరికినట్టయితే అది 10 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంది కాబట్టి, అంటే ఓన్లీ దానికి 1 year పనిష్మెంట్ ఉంది కాబట్టి ఆ కేసుల్లో 41A సిఆర్పిసి ప్రజెంట్ 36 బిఎన్ఎస్ఎస్ ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి రిమాండ్ పంపకుండా ఉండని పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని అధిగమిస్తాం. ఎందుకంటే ఎవరైతే
వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు 100 గ్రాములతోటి 150 గ్రాములతోటి వ్యాపారం చేయరు. ఖచ్చితంగా ఎవరైతే దొరుకుతున్నారో ఫస్ట్ దొరుకుతాడో అతనితోటి మేము ఆగము. అతనికి ఎవరైతే సప్లై చేస్తున్నారో, అతను ఎవరైతే అమ్మిపిస్తున్నారో, అతను ఎక్కడ హైడౌట్లో ఎక్కడ దాచిపెట్టాడు, ఇవన్నీ తీగలాగి మొత్తం ప్రధాన స్థావరం దాకా వెళ్తాం కాబట్టి ఆ సీజరు దాదాపు 2 కిలోలు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, మొన్న కేసులో 54 కిలోలు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని నోటీసులు ఇచ్చి ఇళ్ళకి పంపించే పరిస్థితి ఉండదు. అది యాక్చువల్గా అది హ్యాబిచువల్ అఫెండర్స్ రెగ్యులర్గా ఈ నేరాలు చేసే వాళ్ళకి ఆ రూల్ వర్తించదు. ఆ రూల్ కిలో లోపు దొరికితే కూడా అతని పైన పాత కేసులు ఉంటే, అతను హ్యాబిచువల్ అఫెండర్ అయితే, అతను మళ్ళీ నేరం చేస్తాడు అని చెప్పని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ భావిస్తే అతను సాక్షులను తారుమారు చేస్తాడు, అతను ఈ కేసుకు సంబంధించిన ఇతర ముద్దాయిలని అరెస్ట్ చేయడానికి అతను బయట ఉంటే అది అడ్డంకి అవుతుంది అని భావిస్తే ఈ కేసుల్లో కూడా అతన్ని రిమాండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మనం విన్నవించి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధమైన డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడానికి సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా చట్ట పరిధిలో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరిధిలోని అంశాలు ఇవన్నీ. దాని ప్రకారమే నడుచుకుంటున్నాం, దాని ప్రకారమే మేము కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఇయర్స్లో పనిష్మెంటా, 7 ఇయర్స్ బియాండ్ పనిష్మెంట్ అనేది పక్కన పెడితే, వాళ్ళు ఈ దందాలో మన జాలము, ఈ దందా చేసి మనం ఇంకా సంపాదించలేము, కోర్టులు జైళ్ళు శిక్షలు తప్పితే మనం మిగిలేది ఏం లేదు అనే వాతావరణం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ దిశగా సక్సెస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ధూల్పేటలో గంజాయి అనేది పండించట్లేదు. సో ఇది జిల్లాల సరిహద్దులు దాటుతుంది, రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇక్కడ దాకా వస్తుంది సార్. సో ఇక్కడికి రావడాన్ని అరికట్టడం కూడా ఓవరాల్గా ధూల్పేటలో గంజాయిని అరికట్టడంలో ఒక పార్ట్ కదా సార్. దానికి సంబంధించి ఇతర శాఖలతో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు సార్? ఇది ఇక్కడ కల్టివేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని మాట వాస్తవం. ఇదంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, విశాఖపట్నంకి అవతల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల్లో నుంచి ఇక్కడ సరఫరా అవుతుంది. అయితే ఇక్కడికి రాకుండా స్టాప్ చేయటం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వేల లారీలు హైవే పైనగా వస్తూ ఉంటాయి. లోపల ఎక్కడో దాచిపెట్టుకొని తీసుకొస్తుంటారు. కన్సీల్డ్గా వాళ్ళు పైన కూరగాయలు వేసుకొని, లేకపోతే ఇంక వేరే రకరకాల సరుకులు పైన వేసి లోపల ఎక్కడో పెట్టుకొని తీసుకొస్తారు. ఖచ్చితంగా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పితే ఆ లారీలో ఆపి దాన్ని సీజ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ రవాణాని పూర్తి స్థాయిలో అడ్డుకోవటం అనేది ఒక చర్య అయితే, ఇక్కడ అమ్మేవాళ్ళని అమ్మనివ్వకుండా కన్జ్యూమర్స్ని ఇది కన్జంప్షన్ కూడా నేరమే, కన్జంప్ చేస్తే కూడా 27 NDPS యాక్ట్ కింద చట్టవిరుద్ధమే అనే విషయాన్ని వాళ్ళు తెలియజేయడం ద్వారా, విధంగా కేసులు పెట్టడం ద్వారా, అమ్మేవాళ్ళని అమ్మకుండా చేయడం ద్వారా ఆ ట్రాన్స్పోర్టేషన్ని నియంత్రించే దానికోసం అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే కూడా డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది, డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. డిమాండ్ని వీలున్నంత వరకు తగ్గించే ప్రయత్నం చేయటం. ఇక్కడ సెల్లర్స్కి ఇది ధూల్పేట్ ప్యారడైజ్ కాదు. వాళ్ళు ఆషామాషిగా ఇక్కడ వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదిస్తామంటే కుదరదు. ఇది చట్టం ఖచ్చితంగా గట్టిగా అమలుపరిచే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా దాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తాము. సార్, ఇప్పుడు గతంలో గుడుంబాను అరికట్టే సమయంలో ప్రభుత్వం ఆ సమస్యను సామాజిక ఆర్థిక సమస్యగా భావించి ఎవరైతే ఆ వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన మార్గాల్ని సూచించి ఆ సమస్యను అరికట్టడం కోసము చర్యలు తీసుకున్నారు సార్. ఆ సమయంలో ఏం జరిగిందంటే సార్, వాళ్ళు అందరికీ ఆ ఉపాధి అవకాశాలు అందకపోవడం వల్ల సో వాళ్ళు గుడుమ నుంచి ఇటు గంజాయి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇటీవల కొన్ని కేసుల్లో మనకు అట్లా కనబడింది. వాళ్ళు గతంలో గుడుంబ అమ్మిన వాళ్ళే ఇప్పుడు ఈసారి గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి. సో అట్లా కాకుండా అంటే ఈ విషయంలో కూడా, గంజాయి విషయంలో కూడా వాళ్ళకు ఇతర ఉపాధి కల్పన అవకాశాలు కల్పించే సూచనలు ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు 2016లో ఈ గుడుంబ ధూల్పేట ప్రాంతం నుంచి నియంత్రించే క్రమంలో అప్పటి ప్రభుత్వం రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కింద ఒక్కొక్క ఈ గుడుంబ ఎఫెక్టెడ్ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కింద, స్కీమ్ కింద దాదాపు 550 కుటుంబాలకి ధూల్పేట ప్రాంతంలోనే ఈ రీహాబిలిటేషన్ కల్పించడం జరిగింది. అయితే అప్పట్లో కొంత టెక్నికల్గా ఆ స్కీమ్కి ఎలిజిబుల్ కాని కొద్దిమంది, అదేవిధంగా గుడుంబ కన్నా ముందు నుంచే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి గంజాయి దందాలో ఉన్న ఒక 5-6 ఫ్యామిలీస్, ఎవరైతే టెక్నికల్గా రీహాబిలిటేషన్ రాలేదో వాళ్ళలో కొద్దిమంది, ప్లస్ మొదటి నుంచి గంజాయి దందా చేసిన 5-6 ఫ్యామిలీస్, వీళ్ళు 16-17 సంవత్సరాల్లో ఈ గంజాయి అనేది తగుమాత్రంగా అమ్మకాలు ఉండేవి అప్పట్లో.
తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ 550 మందిలో దాదాపుగా 500 పైగా ఫ్యామిలీస్ వేరే వేరే వృత్తుల్లో ప్రభుత్వం కల్పించిన ఉపాధి వ్యవహారాల్లో వాళ్ళ వృత్తి సద్వినియోగం సద్వినియోగం చేసుకున్నారు. ఇంకొక 50 కుటుంబాలు అప్పట్లో టెక్నికల్గా ఎలిజిబుల్ కానీ ఒక 50 కుటుంబాలు నిబంధన వల్ల కొంతమంది. అది కాకుండా ఇక రోజులు గడిచే కొంత డిమాండ్ పెరగటం, ఈ గంజాయి కన్జంప్షన్ కూడా యువతలో ఒక క్రేజ్గా మారిపోవటం, ఈ కారణం మూలంగా సంఖ్య పెరగడంతో వీళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే నార్కోటిక్ డ్రగ్స్ చట్టాన్ని ఉల్లంఘించి గంజాయి అమ్మే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం అనేది సరైన చర్య అని నేను అనుకోవట్లేదు. అది సరైన చర్య కాదు. ఎందుకంటే ఎంత పెద్ద నేరాలు చేసి యువతని నాశనం చేసే అయినా సరైన డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తికి ఈ ప్రభుత్వం సానుభూతితోటి ఆలోచించడం అనేది సరైన పద్ధతి నేను అనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే అలాంటి ఆదేశాలు కానీ అలాంటి సిగ్నల్ కానీ ఏమీ ఉండదు. దీన్ని బంద్ చేసుకొని ప్రత్యామ్నాయ ఉపాధులు బ్రహ్మాండంగా హైదరాబాద్ సిటీలో ఎన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోతారు, దేశాల నుంచి బతుకుతున్నారు, రాష్ట్రాల నుంచి బతుకుతున్నారు. ఇదే ధూల్పేట చుట్టుపక్కల ఉన్న బేగం బజార్, అశోక్ బజార్, గుడిమల్కాపురి చుట్టుపక్కల పాలు పూలు ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుని లక్షల మంది బతుకుతున్నారు. వీళ్ళు పని చేసుకుంటే వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకోలేక కాదు, ఇది ఈజీ మనీ కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం అనేది గంజాయి దందా చేసిన వాళ్ళకి అనేది సరైన చర్య కాకపోవచ్చు. కాబట్టి దీన్ని నియంత్రించడం ద్వారా వాళ్ళు ప్రత్యామ్నాయ ఉపాధి ఆటోమేటిక్గా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా మనకు ధూల్పేట్ ఏరియాలో చూసుకుంటే మీకు నా సమాచారం ప్రకారంగా, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది సార్? ఎంతమంది ఈ ఏరియాలో పెడ్లర్స్ కావచ్చు అలవాటు పడ్డ వాళ్ళు మీరు గుర్తించారు సార్? ఒక 15 రోజుల క్రితం ఉన్న పరిస్థితి మాట్లాడుకోవాలి మనం. ఈ రోజు పరిస్థితి అయితే నీకు ఒక పాకెట్ దొరకట్లేదు. ఇక్కడ ఇవాళ పరిస్థితి అయితే దొరికే పరిస్థితి లేదు, దొరకట్లేదు. కన్జ్యూమర్స్ అంతా కూడా రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క తిరిగిపోతూ ఉన్నారు. ఒక 15 రోజుల క్రితం పరిస్థితి చెప్పినట్లయితే కుటుంబాల పరంగా చూస్తే ఒక 70-80 కుటుంబాలు ఉంటాయి. వ్యక్తుల పరంగా చూస్తే ఒక 150 పైగా ఉంటాయి. 150 నుంచి 200 మంది వరకు దాంట్లో సేల్స్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. అందులో ఒక 25 మంది వరకు డైరెక్ట్గా ఏఓబి తోటి ఎక్కడి నుంచి అయితే స్టాక్ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఉందో, హైడింగ్ పాయింట్, కల్టివేషన్ పాయింట్, అక్కడి నుంచి వాళ్ళతో సంబంధాలు కలిగి ఇక్కడ తెప్పించేవాళ్ళు ఒక 25 మంది దాకా తేలారు. అదేవిధంగా ఆర్గనైజ్డ్గా సేల్స్ చేసేవాళ్ళు కొంచెం పెద్ద ఎత్తున 4-5 మనుషులు పెట్టి చేసే అడ్డాలు ఒక 15 దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అయితే వాళ్ళందరూ కూడా కొంతమంది పరారీలో ఉన్నారు, మిగతా వాళ్ళు జైల్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి లేదు. ఈ నెలాఖరులోపు కూడా దాదాపుగా ఇంకా ఇప్పుడు చిన్న చితగా 5 గ్రాములు 10 గ్రాముల పొట్లాలు దొంగచాటుగా అమ్మే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని కూడా నియంత్రిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఆపరేషన్ ధూల్పేట్ అనేది ఆగస్టు 31 వరకు మీరు చేస్తారు సార్. ఆ తర్వాత కూడా ఈ సమస్య ఉండకూడదు అంటే ఇది నిరంతరం మనం పర్యవేక్షించలేము. ఇప్పుడు తీసుకునే చర్యల ఆధారంగా తర్వాత ఆ సమస్య ఉండకూడదు అంటే మూలాల్ని మనం పట్టుకొని మూలాల్ని ఏరివేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఏం చేస్తున్నారు సార్? ఈ 31 లోపు ఫస్ట్ దీని వాల్యూమ్ ఎంత, వాల్యూ ఎంత, పర్సన్స్ ఎవరు, వెనక ఉన్న నెట్వర్క్ ఏంటి, వీటన్నిటినీ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా ఫర్దర్ వీళ్ళు దాని జోలిపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు ఉండాలి అనేది దాన్ని మా ఉన్నతాధికారుల ఆదేశాలు, ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్స్, అదేవిధంగా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ని ఎవరినైతే మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళని మళ్ళీ ధూల్పేట రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ ధూల్పేటే కాదు, జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడ కూడా ఈ సేల్ పాయింట్లు ఆర్గనైజ్డ్గా ఉన్న వాటన్నిటిపైన కూడా గట్టిగా చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఈ అలవాటు ఉన్న వాళ్ళని ఏ విధంగా దీని నుంచి దూరం చేయాలి, ఏ విధమైన రీహాబిలిటేషన్ అవసరం, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసిటీ ఉంది, ఈ అన్నిటిపైన కూడా ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మా డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి సరైన ప్రణాళికలు రచిస్తాం. సో జనరల్గా న్యాయస్థానాలు కానీ మనకు చట్టాలు కానీ ఈ డ్రగ్స్ తీసుకునే కొంతమందిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పరిగణించే ఒక అంశం ఉంది సార్. అట్లా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది దీనికి సంబంధించి అలవాటు పడ్డారు, అదేవిధంగా వాళ్ళను మళ్ళీ సాధారణ ఈ జనజీవన స్రవంతిలో తీసుకురావడం కోసము మానసిక నిపుణులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ సహకారం కూడా ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా సార్?
యాక్చువల్లీ ఎన్డీపీఎస్ చట్టంలోనే ఒక ప్రొవిజన్ ఉంది 64 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం. దాంట్లో ఎవరైతే ఎడిక్ట్స్ ఉన్నారో, ఎడిక్ట్స్ దానికి అలవాటు పడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో దాంట్లోకి లాగబడి ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళు రీహాబిలిటేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రీహాబిలిటేషన్ పొందినట్లయితే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళని బాధితుల కింద కేసు నుంచి విముక్తి చేసే దానికోసం ఒక ప్రొవిజన్ ఎన్డీపీఎస్ యాక్ట్లోనే ఉంది. ఆ విధంగా నిజమైన విక్టిమ్స్ని, నిజమైన బాధితుల్ని ఖచ్చితంగా చట్టం గుర్తిస్తుంది. ఆ విధంగా వాళ్ళని ఆ 64 కింద ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళని మినహాయింపు ఇచ్చి వాళ్ళని అవసరమైతే కేసులో సాక్షులుగా పరిగణించి వాళ్ళని దీని నుంచి బయటపడే దానికోసము రిజిస్టర్డ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని వాళ్ళు మారాము అనే విధంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి నమ్మకం కలిగిస్తే తగిన డాక్యుమెంట్ల ద్వారా ఖచ్చితంగా చట్టమే అనుమతిస్తుంది. మీరంటే దూల్పేటలో అందరికీ ఐడియా ఉంది సార్, ఎందుకంటే గుడుంబాన్ని ఏ విధంగా అరికట్టారో అందరికీ తెలిసిన విషయమే. సో మీరంటే ఏంటో ఇక్కడ దూల్పేటలో తెలిసిన ప్రజలకు గంజాయి విషయంలో వినియోగించే వాళ్ళకి కావచ్చు, అమ్మేటోళ్ళకి కావచ్చు, మీరు చేసే హెచ్చరిక ఏంటి, హితబోధ ఏంటి? హెచ్చరికలు హితబోధలు అని కాదు, కానీ నేను ఇంతకుముందు 2016లో ఇక్కడ గుడుంబ నియంత్రణ దశలో ఇక్కడ నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్గా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ర్యాంక్లో పనిచేశాను. అప్పుడు పూర్తిగా అప్పుడు ప్రభుత్వము, అప్పుడు మా అధికారుల సహకారంతో, ఇక్కడ పనిచేసిన సిబ్బంది సహకారంతో ఒక టీం వర్క్లా చేసి సక్సెస్ఫుల్గా గుడుంబ ఫ్రీ దూల్పేట్, గుడుంబ ఫ్రీ హైదరాబాద్ని అప్పటి ఎక్సైజ్ మంత్రి గారు పద్మారావు గౌడ్ గారు, అదేవిధంగా అప్పటి సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సారు, మా కమిషనర్ గారు చంద్రవర్ధన్ సార్, వివేకానంద రెడ్డి డీసీ గారు వీళ్ళ సమక్షంలో అప్పట్లో గుడుంబ ఫ్రీ దూల్పేట్ని డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనివల్ల నష్టపోయిన కుటుంబాలకు 550 కుటుంబాలకు రీహాబిలిటేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరపడం జరిగింది. దాంతో చాలా వరకు దూల్పేట పరిస్థితులు మారతాయి అని ఆశించాం. అయితే కొద్దిమంది అప్పట్లో టెక్నికల్గా రీహాబిలిటేషన్ ప్రక్రియకు అనువు కాని కొద్దిమంది, ఇక గంజాయి పాత రోజుల నుంచి అమ్మే అలవాటు ఉన్న ఒక 5-6 కుటుంబాల వాళ్ళు, వీళ్ళు క్రమక్రమంగా వాళ్ళు పెరుగుతూ ఎట్లయితే డిమాండ్ పెరుగుతూ వచ్చిందో వీళ్ళు సేల్స్ పెరుగుతూ దాంట్లో పర్సన్స్ పెరుగుతూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఒకంత ఆ డిమాండ్ విపరీతంగా కావడంతో అప్పటికి ఇప్పటికీ ఆ గుడుంబ పోయి గంజాయి వచ్చింది, అంతకన్నా ప్రమాదకరమైనది వచ్చింది అనే ఒక వాతావరణం అయితే పాక్షికంగా వినపడుతుంది. అది పాక్షికంగా వాస్తవం కూడా ఆ పరిస్థితి వచ్చింది. అది దురదృష్టకర పరిణామం. అది ఎప్పటికీ నేను అంటున్నా, దూల్పేట వాసులకి నేను మొదటి నుంచి చెప్తున్నది అదే. నేను వాళ్ళతోటి నా కమ్యూనికేషను, నాతోటి వాళ్ళ సంబంధం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మీరు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే క్రైమ్ చేసుకుంటాను బతుకుతున్నాము చెప్పుకుంటున్నారు కదా. మీ పక్కన ఉన్న బేగం బజార్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు 10 సంవత్సరాలు వ్యాపారం చేసి చక్కగా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు. ఏ షాపులో అయితే పనికొచ్చారో ఆ షాపుని కొనేస్తున్నారు. వాళ్ళంత సంపన్నంగా లీగల్ వ్యాపారం చేస్తూ వాళ్ళు బ్రహ్మాండంగా పడుతుంటే మీరు ఇల్లీగల్ వ్యాపారం చేసి బ్లాక్ దందా చేస్తూ ప్రభుత్వం దృష్టిలో, సమాజం దృష్టిలో మీరు ఒక నేరస్తుల కింద మీ పైన సినిమాలు తీసే విధంగా అంత క్రూరంగా మిమ్మల్ని చిత్రీకరిస్తూ ఉంటే మీరు ఈ వ్యాపారంలో మీరు సంపాదిస్తున్నది ఏంటి, దీంట్లో మీరు బాగుపడుతున్నది ఏంటి, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అనే దానికి మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి దుర్మార్గమైన నేరాల్లో డబ్బు సంపాదించిన డబ్బు అది మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అది సహకరించదు. అది మీ ఇల్లు బాగుపడటానికి, మీ ప్రాంతం బాగుపడటానికి పనికిరాదు. ఎందుకంటే కొన్ని వందల కుటుంబాలని మీరు ఒక 1000 మంది యువశక్తిని భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన యువతరం యొక్క శక్తిని నిర్వీర్యం చేసి ఇలాంటి నేరాలని చేసి దాని ద్వారా డబ్బు సంపాదించి అది మీరు బాగుపడరు, అది మీ సొసైటీకి నాశనం. అది దాని మూలంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు మంచి జరగదు. దాన్ని వదిలేసి ఎవరైతే పిల్లల్ని చదివించుకుంటారో, ఎవరైతే దీన్ని వదిలేసి నువ్వు విలాసవంతంగా బతకాల్సిన పని లేదు, నేరం చేసి విలాసవంతంగా బతకాల్సిన అవసరం లేదు. నువ్వు తక్కువ సంపాదనతోనే సరే నువ్వు ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టుగా బతకాలి. మీరు ఏదైతే కళ ఉందో మీ చేతిలో, ఇప్పుడు వినాయక విగ్రహాలు ఇప్పుడు రాబోయే
వచ్చే నెలలో ఉన్న పండుగకి కావాల్సిన వినాయక విగ్రహాలు, అదేవిధంగా దసరాకు కావాల్సిన దుర్గామాత విగ్రహాలు, దీపావళికి కావాల్సిన బొమ్మల కొలువుకు కావాల్సిన ఆ, బొమ్మల కొలువుకు సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు, అదేవిధంగా సంక్రాంతికి సంబంధించిన పతంగులు, రకరకాల షేపుల పతంగులు, ఇట్లా వీళ్ళ కళ ప్రతి పండగతోటి మమేకమై ఉన్న వీళ్ళ ఉపాధి కలిసి ఉంది ఈ దుర్పేట ప్రాంతంతో. అంత మంచి కళ మీ చేతిలో పెట్టుకొని ఇలాంటి నేరాలతో ఎందుకు ఐడెంటిఫై అవుతారో ఇప్పుడు 95% ఇక్కడ లోధ క్షత్రియాస్ కానీ, టకేరాస్ కానీ, మత్స్య కానీ, ఈ మరాఠాస్ కానీ ఎవరైతే ఇక్కడ నివాసం ఉన్నారో వీళ్ళు 95% నేరాలకు దూరంగా ఉన్నారు. ఒక 5% తోటి ఎందుకు ఈ ప్రాంతానికి ఇంత చెడ్డ పేరు తీసుకురావాలి? ఇక్కడ దూల్పేటలో నివాసి అని అంటే బ్యాంక్ లోన్ ఇచ్చేవాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలంటే దూల్పేట అని చెప్పగానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, నేరాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక రకంగా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ వాతావరణం పోగొట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ యువకులంతా ఖచ్చితంగా దీన్ని వీడి మీరు సరైన మార్గంలో పోతే అది మీకు మంచిది, సొసైటీకి మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరాల ద్వారా ఐడెంటిఫై కావటం మీకు మంచిది కాదు అని నేను వాళ్ళకి చెప్తా ఉంటా. వాళ్ళు దాన్ని అంగీకరించి బట్టే ఈ 90% మంది హ్యాపీగా చక్కగా వేరే వేరే వ్యాపారం చేసుకు బతుకుంటున్నారు. కొద్దిమంది ఇక చదువు లేకనో, లేకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి పట్ల ఆసక్తి లేకనో, లేకపోతే ఇంకొకరిని చూసి టెంప్టేషన్లోనూ, ఇట్లా రకరకాల కారణాల మూలంగా దాని నేరాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు విడవాల్సి వస్తుంది, విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి ఏమీ వేరే మార్గాలు ఏమి లేవు, విడవాల్సి వస్తుంది. అయితే దీన్ని శాశ్వతంగా ఈ పరిస్థితిని కొనసాగించే దానికోసం ఏం చేయాలి అనే దానికోసం మా ఉన్నతాధికారులతోటి చర్చించి వాళ్ళ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గుడుంబా ఫ్రీ, దూల్పేట్ గుడుంబా ఫ్రీ హైదరాబాద్గా తీర్చిదిద్దిన అనుభవంతో దూల్పేట్ను కానీ హైదరాబాద్ను కానీ గంజాయి ఫ్రీ ఇక తీర్చిదిద్దుతామని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి అంజిరెడ్డి సార్ చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఇది ఒక ఉపాధి మార్గంగా చూసుకోవడం వల్లనే ఈ సమస్య వస్తుందని, అలా కాకుండా కష్టపడి పనిచేసుకునే వాళ్ళకు రకరకాల మార్గాలు ఉన్నాయని, వాటిని ఆశ్రయించి సమాజంలో మంచి గౌరవంతో బ్రతకాలని చెప్పి సూచిస్తున్నారు. అదేవిధంగా ఇన్ని రోజులు ఏదో జరిగింది, ఇక ముందు అలాంటిది నడవదు అని చెప్పేసి కూడా తేల్చి చెబుతున్నారు. మొత్తానికి ఆగస్టు 31 వరకు ఒక ఆపరేషన్ రూపంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ దాని మూలాల్ని తీసివేసి భవిష్యత్తులో కూడా అదే విధమైన స్వచ్ఛమైన దూల్పేట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వివరిస్తున్నారు.